ఇంతకాలం దేవుడు నీకు వైష్ణవిని ఎందుకు దూరం చేశాడని బాధపడ్డాను. ఇప్పుడు అనిపిస్తోంది తను వెళ్ళిపోయి మంచి జరిగిందని. బాబుని మీ దగ్గరే ఉంచండి. వాడికి ఏ కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. కన్న తండ్రిగా నేను చేయగలిగింది ఇదే. అంటే ఇప్పుడు నువ్వు నీ ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ డాడీ. తను ఓకే అంటే వెంటనే పెళ్లి చేసేసుకుంటాం డాడీ. ఒకవేళ కాదంటే? డాడీ అవునమ్మా. ఒకవేళ నిజంగా అతను నిన్ను కాదు అంటే ఏం చేస్తావు? అంతకు ముందు నువ్వు ప్రేమించానని చెప్పబోయేసరికి తను ఎవరినో ప్రేమించాను అని చెప్పాడు. ఆ తర్వాత అతను ప్రేమించింది నిన్నేనని నీ పాటికి నువ్వే ఊహించేసుకున్నావు. నీ ఊహ నిజమైతే మంచిదేనమ్మా, కానీ కాదు అని తెలిస్తే తట్టుకోగలవా? ఏంటి డాడీ, నన్ను ఇదివరకటి స్నేహం అనుకుంటున్నారా? కాదమ్మా, కీడించి మేలించమంటారు. ఇప్పటికే ఒకసారి జీవితంలో దెబ్బతిన్నావు. మరోసారి అలా ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోగల మనోబలం ఉంటే వెళ్ళు. లేదు డాడీ, ఈరోజు ఏమైనా సరే చెప్పాలి, లేదా తన మనసులో ఉందెవరో తెలుసుకోవాలి. అదే మంచిదమ్మా. మొదట తన మనసులో ఉందెవరో తెలుసుకో. నువ్వు కాదంటే సైలెంట్గా రా. నువ్వే అయితే నీ మనసు విప్పు. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ డాడీ, వస్తాను. కమల్ ఎక్కడికి వెళ్ళాడు? వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసుల ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రణయమా? హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచనే ఇది బాధో ఏదో. ఉడికేమో దరికి రాదు, ఉడికేమో వదిలిపోదు. ఏ వింత పరుగునాదో నా పయనం మాత్రం పూర్తవదు. కమల్, హాయ్ స్నేహ, ఏంటి ఇలా వచ్చావు? రా కూర్చో. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? అతిథి మర్యాదలు నాకేం వద్దు, ముందు నువ్వు కూర్చో. ఏంటి స్నేహ? నీతో స్ట్రైట్ గా ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నీ మనసులో ఉన్నదెవరు? ఏంటి సడన్ గా అలా అడిగావు? ఏ అడగకూడదా? ఎందుకు అడగకూడదు? అడగచ్చు. ఆ రైట్ నీ ఒక్కదానికే ఉంది. అడగచ్చు అడగచ్చు అడగచ్చు. ఆ రైట్ నీ ఒక్కదానికే ఉంది. నీ ఒక్కదానికే ఉంది. నా ఒక్కదానికే రైట్ ఉంది అంటే అది నేనే. స్నేహ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, చెప్పు. ఆ అమ్మాయి ఎవరు? ఆ
అయినా ఉన్నట్టుండి ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని నీకెందుకు అనిపించింది? ఊరికే. అయినా నాకు కూడా తెలియకుండా ఎంతకాలం అమ్మాయి దాచిపెడతావు? ఇందులో దాచడానికి ఏం లేదు. మాది వన్ సైడ్ లవ్ కదా. ఆ అమ్మాయి గురించి చెప్పటం ఎందుకులే అని. ఏమో, నీ మనసున అమ్మాయి ముందు పెడితే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయొచ్చేమో, ఎవరికి తెలుసు? సరే, అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు చూపించు. నీ బదులు నేను మాట్లాడతాను. ఏంటి, నువ్వు మాట్లాడతావా? ఏ మాట్లాడకూడదా? ఎందుకలా షాక్ అయ్యా? ఏం లేదు, నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటుందా అని. ఆ సంగతి నేను చూసుకుంటానుగా. ఆ అమ్మాయిని చూపించు. అది తన్ని నేను కమల్, ఒకసారి పర్స్ ఇవ్వు. ఎందుకు? అందులో ఫోటో ఉందిగా, ఇవ్వు. అది ఇప్పుడు లేదు. అబద్ధాలు చెప్పుకో. ఇస్తున్నావా లేదా? అది కాదు స్నేహ. ఇస్తావా లాకోనా? ఏది? స్నేహ, ఇది ఆఫీసు, ప్లీజ్. సరే మరి, అయితే ఇవ్వు. 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 అరే, ఎలా ఉంది నా లవర్ ఫోటో? చాలా బాగుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మొదటి చూపులోనే తన్ని ప్రేమించాను. తను కాదంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను. నేను బయలుదేరుతాను కమల్. అదేంటి, కాసేపు ఉండు. లేదు, నాకు పనుంది. నేను వస్తాను.
పెదవులో తన రూపమే లేదని అది చేదని ఇది బాధని ఇక తెలిసినా మాటలో పొరపాటులో ప్రతి చోటులో తన ధ్యానమే తోడని నీ వాడని మతి చెరినా ఇక రాడని నీ గుండెకి తడి గాయమై పడిపోయినా మది గాయమో మౌనమే ఇక మిగిలిన తన లోకమే మరి లేదని ఇంతరాన దయసని సాపసారాయ్ ఏమైంది కమల్? సార్ సరాసరి వచ్చి నా పర్సు లాక్కొని ఫోటో చూసింది సార్. అందులో అనూహ్య ఫోటో ఉందిగా, ఎలా మేనేజ్ చేసావు కమల్? ఆ రోజు మొబైల్ షాప్లో నా పర్సు లాక్కున్నప్పుడే నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఇలాంటి ప్రమాదం ఏదో వస్తుందని. అందుకే అను ఫోటో తీసేసి ఎవరిదో ఫోటో స్టూడియోలో దొరికిన ఫోటో పెట్టాను. అమ్మయ్యా, బ్రతికించావు కమల్. ఏమీ అనలేదా? ఆ ఫోటో చూడగానే తను షాక్ అయింది సార్. ఇంకేం మాట్లాడుతుంది, బాధగా వెళ్ళిపోయింది. తను వచ్చినట్టుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే సార్. అమ్మా స్నేహ, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మొదటి చూపులోనే తన్ని ప్రేమించాను. స్నేహ, రండి డాడీ. ఏంటమ్మా, ఏమైంది? ఏడవకమ్మా, ఊరుకో. ఎందుకు డాడీ, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? అసలు నేనేం తప్పు చేశాను డాడీ? నాకు తెలిసి నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు. మరెందుకు డాడీ నేను ఆశపడింది ఏది నాకు దక్కకుండా దూరం అయిపోతుంది? ఏమైందమ్మా? కమల్ ప్రేమిస్తుంది నన్ను కాదు డాడీ, మరో అమ్మాయిని.
తన పర్స్ లో ఉన్నది నా ఫోటో కాదు, మరో అమ్మాయి ఫోటో. నిజంగానా? అవును డాడీ, మీరు చెప్తూనే ఉన్నారు నిజం తెలుసుకోకుండా ఆశలు పెంచుకోవద్దు అని. కానీ నేనే పిచ్చిదాన్ని, మీ మాటలు వినిపించుకోలేదు. డాడీ, నేను ఇప్పటిదాకా చాలా నమ్మకంతో ఉన్నాను. కమల్ నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మాను. కానీ ఆ నమ్మకం తప్పని ఎప్పుడు అర్థమైంది. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా. డాడీ, మీరు చెప్పింది నిజం. ప్రేమ వేరు, ఇష్టం వేరు. ఆ రెండిటికి ఉన్న చిన్న తేడాని గమనించలేకపోయాను. సారీ డాడీ. పోనీలేమ్మా, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. అది మర్చిపో. నీ మనసులోంచి కమల్ని తుడిచేయి. మరో మంచి సంబంధం చూసి వద్దు డాడీ, ఇప్పుడు ఆ ఆలోచనే వద్దు. నేను చెయ్యాల్సింది మరొకటి ఉంది. ఏంటమ్మది? తర్వాత చెప్తాను. అమ్మా గౌరీ, ఏంటత్తయ్య? నీకెందుకమ్మా ఈ పనులు? నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి పడుకో. పర్వాలేదులే అత్తయ్య. అమ్మా గౌరీ, ఏంటి మామయ్య? మీ ఆయన ఇంకా రాలేదేవమ్మా? ఈ పాటికి వచ్చేయాలి కదా. ఏం పని పడిందో, వచ్చేస్తారులేండి. పిల్లాన్ని కూడా తీసుకువెళ్ళాడు కదమ్మా, వాని గురించే నా దిగులంతా. వీడి పనుల మీద వీడు తిరుగుతూ ఉంటే పసివాడు ఎక్కడున్నాడో అని. అదిగో వచ్చినట్టున్నాడు. ఇంత ఆలస్యం అయిందేంట్రా? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉంది నాన్న. అది సరే, పిల్లాడేడి? పిల్లాడు ఏడి అంటే మాట్లాడవేరా? వాళ్ళ అమ్మమ్మ దగ్గర దింపేసి వచ్చానమ్మా. అక్కడెందుకు దించావురా? వెంట తీసుకుని రావాల్సింది కదా. అక్కడ ఆవిడ కూడా ఒక్కతే ఉంది కదా నాన్న. ఓ 2 రోజులు పిల్లాడితో గడుపుతానంటే అక్కడే ఉంచాను. ఆవిడికి మనవడితో ఆడుకోవాలని ఉంటుంది కదా. ఓ 2 రోజుల తర్వాత తీసుకొస్తానులేండి. అది కాదురా, ఆవిడ మాత్రం ఒంటరిగా అక్కడ ఎందుకు ఉండడం? ఇక్కడికి తీసుకురావచ్చు కదా. అందరూ చుట్టూ ఉంటే పిల్లాడు కూడా బాగా ఆడుకుంటాడు కదా. ఏం పర్లేదు నాన్న, ఆవిడని అక్కడే ఉండనివ్వండి. అవేం మాటలురా? ఆవిడేమైనా పరాయి మనిషా? లేకపోతే ఆవిడుంటే మన ఆస్తి ఏమైనా కరిగిపోతుందా? ఆవిడికి మనం తప్ప నా అనేవాళ్ళు ఎవరున్నారా? సర్లేమ్మా, ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొస్తానులే.
ఏమిటోనే ఉన్నట్టుండి పిల్లాడు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుంది. పిల్లాడిని అక్కడెందుకు దింపారు? అడుగుతుంది మిమ్మల్ని. ఎందుకు దించారక్కడ? వాడు ఇక్కడ ఉండటం కంటే అక్కడ ఉండటమే మంచిది. అందుకే అక్కడ దింపాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకో నీకు తెలీదా? నీ పైత్యం ముదిరి పిచ్చిగా మారి వాడి మీద ఎక్కడ చూపిస్తావో అని భయం. అయినా వాడు నీ కన్న కొడుకు కాదు అన్నదానివి వాడి గురించి నీకెందుకు? వాడు నా కొడుకు కాకపోయినా నాకంటూ వాడి మీద ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత. ఆ బాధ్యతే నీకుంటే వాణ్ణలా రాచి రంపాన పెట్టవు. పరాయి వాణ్ణి నా బిడ్డగా పెంచినంత కాలం పెంచాను. ఇంకా అంటే అది నా వల్ల కాదు. అందుకేనమ్మా పిల్లాన్ని నా దగ్గర వదిలేసి వెళ్ళాడు రఘు. ఇక నుంచి బాబు నా దగ్గరే ఉంటాడు. రా బాబు. వద్దంటే